నమస్కారం. టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో కొత్తగా మంజూరైన 533 వితంతు పెన్షన్ల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. రాష్ట్ర వ్యాప్తంగా నూతనంగా 1,00,000 స్పౌజ్ పెన్షన్లు పంపిణీ చేయడం అభినందనీయం. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ బలవాల బాబ్జీ. ఉంగుటూరులో శుక్రవారం తెల్లవారుజామున లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కొత్త వితంతు పెన్షన్లు పంపిణీ చేసిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. మాజీ మంత్రి స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు 5వ వర్ధంతిని నిర్వహించి నివాళులర్పించిన నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, బీజేపీ శ్రేణులు. బలుసులమ్మ గుడిలో శ్రావణ మాసం సందర్భంగా జరిగిన సామూహిక కుంకుమ పూజలు. భారీగా పాల్గొన్న మహిళా భక్తులు. తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి నూతనంగా మంజూరైన 533 వితంతు పెన్షన్లు శనివారం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, పెంటపాడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి, తాడేపల్లిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పట్టణ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సహాయక ప్రాజెక్టు మేనేజర్లు పాల్గొన్నారు. వారితో పాటు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ, పెంటపాడు మండల శాఖ అధ్యక్షులు పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, అడబాల నారాయణమూర్తి, నేలపాల దినేష్ కుమార్, చేపల రమేష్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మద్దాల లక్ష్మీ ప్రసన్న, కొవ్వూరి లక్ష్మణారెడ్డి, కామిశెట్టి శ్రీనివాస్, నల్లమిల్లి గోపిరెడ్డి, రుద్ర రమేష్, గుండుమోగుల సురేష్, కొనకళ్ళ హరినాథ్, పైపోయిన వైదేహి, కోట శ్రీరామ్, సోమశంకరం, కామేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు మురళి, నలగంచు రాంబాబు, సందక రమణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మందికి స్పౌజ్ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా తాడేపల్లి పట్టణంలో రూరల్ మండలం, పెంటపాడు మండలాల్లో మొత్తం తాడేపల్లి కాన్స్టిట్యున్సీలో 533 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చారో దాన్ని నిలుపుకునే విధంగా రాష్ట్రం ఆర్థిక ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా ఏది ఆకూడదనే కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుపుకుంటూ వెళ్తున్నాం. మరి ఇవన్నిటిని కూడా మీ అందరి ఆశీస్సుల్ని ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా. మీ ఇంటి పెద్ద కొడుకుగా నిలబెడతానని ఆ రోజు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పెన్షన్లు రిలీజ్ చేశారు ఇవాళ. మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేటువంటి ముఖ్యమంత్రిని మరిన్ని ఆశీస్సులు ఇచ్చి మరి ఆ భగవంతుడి దయతో 10 కాలాల పాటు ఈ ప్రజలను చూసుకునే శక్తిని ఆయనకి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇలాంటి మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్తులు చేసిన ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే అందరూ కూడా ఒక వేడుకగా చేయమని చెప్పడం జరిగింది. ఈరోజు అంటే ఇక్కడ ఏర్పాటు చేసాం, కానీ ప్రతిరోజు ప్రతి నెల కూడా మీ ఇంటికే పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి పెద్దలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు, ఎవరింటి దగ్గర వాళ్ళకే ఇస్తాం. ఇవాళ చిన్న వేడుకగా మనం చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసాం. మరి వచ్చే రోజుల్లో ఈరోజు కూడా మిగిలిన పెన్షన్లన్నీ కూడా ఇంటికాడ ఇచ్చే ఏర్పాటు అధికారులు చేశారు. మీ అందరూ కూడా అన్నీ సక్రమంగా అందే విధంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు మీ యొక్క మంచి ఆశీస్సుల్ని చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతాను. మన రాష్ట్ర ప్రభుత్వం వారు స్పౌజ్ పెన్షన్స్ రిలీజ్ చేయడం జరిగింది కొత్తగా. దాంట్లో మన తాడేపల్లిగూడెం పట్టణానికి 132 పెన్షన్లు మంజూరవి, అమౌంట్ కూడా రిలీజ్ చేసి నిన్న బ్యాంక్ నుంచి డ్రా చేసి ఆ వ్యక్తులందరికీ కూడా ఈరోజు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పంపిణీ కార్యక్రమానికి మన గౌరవనీయులు, మన శాసనసభ్యులు కూడా ముఖ్య అతిథులుగా ఇచ్చేసి ఉన్నారు. వారి చేతుల మీద కూడా ఈ స్పౌజ్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. కనుక మన అందరూ కూడా ఈ స్పౌజ్ పెన్షన్స్ వచ్చిన వారు అందరూ కూడా మీ ఇంటికి వచ్చి ఎవరికి వాళ్ళు వారి యొక్క నాయకుల యొక్క సమక్షంలో మీకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేస్తారు.
ఇప్పుడు లాంఛనంగా మన గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా 4-5 పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అర్బన్ నుండి. మిగతా వాళ్ళు కూడా రూరల్ నుంచి కూడా చాలామంది ఇక్కడ తీసుకురావడం జరిగింది. కనుక మన రాష్ట్ర ప్రభుత్వం అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొత్త పెన్షన్లు, పోస్ట్ పెన్షన్లు, ఎందుకంటే భర్తలు చనిపోతే భార్యలు చనిపోతే భర్తలు కన్నా ఆలోచన చేసిన ఈ పాత కాకుండా ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ వచ్చిన కానీ ఇచ్చింది 1,06,000 పెన్షన్లు కొత్తగా ఇవ్వడం జరిగింది. దాంట్లో మన తాడేపల్లి నియోజకవర్గంలో 560 పెన్షన్లో ఈరోజు మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇవాళ ఎత్తం చేయడం జరిగింది. ఇది కాకుండా రాబోయే కాలంలో కూటమి ప్రభుత్వంలో ఈ కొత్త పెన్షన్లు ఇంకా ఉన్నాయి. అవి కూడా ఆగస్టు తర్వాత కొత్త పెన్షన్లు ఇస్తాకి మన గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే అందరూ ఆలోచించి ఆ పెన్షన్లు కూడా ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈవేళ పెన్షన్ ఇచ్చిన వాళ్ళు అందరూ కూడా మన కూటమి గవర్నమెంట్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ విశ్వాసం ఉండించుకుని మా మనసులో 4,000 ఈవేళ పెన్షన్ ఇచ్చినందుకు మీరు అందరూ కూడా మన గవర్నమెంట్కి మద్దతుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లి నియోజకవర్గంలో సుమారు 534 స్పౌస్ పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మా శాసనసభ్యులు ఆరోగ్యం బాగోకపోయినా కానీ ఇక్కడికి శాసనసభ్య కార్యాలయంలో ప్రతి ఒక్కరికి పిలిపించి ఇక్కడ టిఫిన్లు అరేంజ్ చేసి వారికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరూ గవర్నమెంట్ చేసే కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం గవర్నమెంట్ రాగానే ఇస్తానన్న పెన్షన్లు 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ప్రజల్ని మోసం చేసి 5 సంవత్సరాలు 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలకి ఇవ్వడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అన్న విధంగా ఎప్పుడైతే పెన్షన్లు ఆగిపోయినా ఆ రోజు నుంచి గవర్నమెంట్ వచ్చిన దాకా 7,000 రూపాయలు కలిసి ఇవ్వడం జరిగింది. అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తాడేపల్లి నియోజకవర్గంలో మా శాసనసభ్యులు సాయం అని వచ్చేవాళ్ళకి ఉత్తి చేతితో పంపకుండా ప్రతి ఒక్కరికి ఆయన సొంత నిధులు సొంత డబ్బులతో కూడా ఇచ్చి జనాలను పంపడం జరిగింది. అలాంటి శాసనసభ్యులు ఎన్నుకున్నందుకు తాడేపల్లి నియోజకవర్గం కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 నూతన వితంతు పెన్షన్లు మంజూరు చేయడం జరిగిందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన నిర్మాణ ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం బోర్డు చైర్మన్ బొలవాల బాబ్జీ అన్నారు. శుక్రవారం ఉదయం పట్నం 10వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డులో నూతనంగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం బొలవాల బాబ్జీ లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న వితంతు పెన్షన్లు నారా చంద్రబాబు నాయుడు కొత్తగా మంజూరు చేయడం అభినందనీయమని తెలిపారు. అనంతరం ఆయన 8వ వార్డులో ఉన్న అన్నా క్యాంటీన్కి వెళ్లి అక్కడ ఆహార పదార్థాల రుచి, నాణ్యత ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు. ఆయన కూడా అల్పాహారం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, రాష్ట్ర ట్రైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, దాట్ల జగన్నాథరాజు, పట్నాల రామకృష్ణ, దళాయి తిరుమలరావు, ఖాదర్ షరీఫ్, సీలి వెంకటాచలం, కిలాడి సాయి, లింగంపల్లి స్వాతి, కూటమి సభ్యులు పాల్గొన్నారు. ఈ పెన్షన్ విధానాన్ని అన్న ఎన్టీఆర్ గారు 30 రూపాయలతో ప్రారంభించడం జరిగింది. అది 30 రూపాయల నుంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 75 రూపాయలు చేయడం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆయన టైంలో 200 రూపాయలు చేయడం, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 200 నుంచి 1000 రూపాయలు ఒకేసారి చేయడం, దాన్ని మళ్ళీ ఆయనే చంద్రబాబు నాయుడు గారే 2,000 చేయడం, మళ్ళీ 3,000 కూడా చేస్తానని అంటే ఆ వేళ మనకు అధికారం ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు పట్టింది ఆ 3,000 ఇవ్వడానికి ఆయన వాగ్దానం చేసింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నేను వస్తే 4,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. అది వచ్చిన వెంటనే 3 నెలలు ముందు వాగ్దానం చేసిన 3 నెలలు ముందు కలుపుకొని 7,000 రూపాయలు మరి అక్కా చెల్లెళ్ళకి, అలాగే మరి వృద్ధులందరికీ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా మరి పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈవేళ దివ్యాంగులకు కానీ మరి కిడ్నీ పేషెంట్స్కి కానీ బెడ్డెంట్లకు కానీ 6,000, 10,000, 15,000 ఈ రకంగా ఎప్పుడూ కూడా ఈ దేశంలోనే ఈ రకమైన పెన్షన్ ఇచ్చిన మరి రాష్ట్రం ఏదీ లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను.
అది మన ముఖ్యమంత్రి చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈవేళ మరి 1,00,000 పెన్షన్లో వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పెన్షన్లు అడిషనల్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో చాలామంది ఒంటరి మహిళలు మనతో ఉన్నారు. ఇది మేము అన్యాయం అయిపోయాం, ఈ ఒంటరి మహిళ జీవితం గడుపుతున్నారు, మా భర్త ఎక్కడో ఉంటున్నాడు, వాళ్ళేమో మమ్మల్ని చూడడం లేదు, ఈ రకంగా ఉన్నది మా పరిస్థితి అని చెప్పడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో పెద్దలతో మాట్లాడి ఒంటరి మహిళకు కూడా మరి ఈ ఏర్పాటు చేయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈవేళ దీన్నే కాకోకుండా మహిళల కోసం ఆగస్టు నుంచి మరి బస్సులో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించబడతా ఉంది. గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పెన్షన్ 1000 రూపాయలు పెంచుతానని చెప్పి 250 రూపాయలు సంవత్సరానికి పెంచుకుంటూ వెళ్ళడం చూసాం. అలాగే ఏదైతే మరి భర్త చనిపోయి భార్యలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా సరే కనీసం ఆ పెన్షన్ రావడానికి కూడా అతను ఆ ముఖ్యమంత్రి చేయలేని పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే మరి భర్త చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఈరోజు మరి భర్తకి పెన్షన్ వస్తున్నప్పుడు చనిపోయిన వెంటనే తిరిగి భార్యకి రావాలని ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మరి 10వ వార్డులో పెన్షన్స్ ఇవ్వడానికి రావడం జరిగింది. ఇది చాలా శుభపరిణామం. ఎంచేతంటే పెన్షన్ వస్తుండగా చనిపోతే ఆదాయం వెనకబడిపోయిన పరిస్థితులు ఉన్నది. కానీ ఆడపడుచులందరినీ ఆలోచించి మీరు ఇబ్బంది పడకూడదని చెప్పి ఆ పెన్షన్ పౌజ్ పెన్షన్గా మార్చి మరొక నెలలోనే ఇచ్చేసే విధంగా మరి తీసుకొచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈరోజు రాష్ట్రంలో పరిపాలన చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఆ పరిపాలనకి ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన నరేంద్ర మోడీ గారికి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ పథంలో జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014, 2019లో ఎప్పుడైతే భర్త చనిపోయాడో ఆ నెల ఆగి వచ్చే నెల కాంచి పెన్షన్ వచ్చేసేది. కానీ జగన్ గారు వచ్చిన తర్వాత 2019 కాంచి ఇప్పటి వరకు కూడా భర్త చనిపోయిన వాళ్ళకి ఆ పెన్షన్ ఇవ్వడం మానేశాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పెన్షన్ కూడా వాళ్ళు ఎవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళందరినీ లిస్ట్ తీసుకొని 1,12,000 మంది రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వడం అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు, మళ్ళీ ఆయన వచ్చిన తర్వాతే జరుగుతుంది ఈ కార్యక్రమాలని చాలా ఆనందపడుతున్నారు. త్వరలో కూడా ఒంటరి మహిళ పెన్షన్లు అలాగే మామూలు పెన్షన్ కూడా ఇస్తాం జరుగుతుంది. అలాగే రేపు 2వ తారీఖు నుంచి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కూడా జరుగుతుంది. అలాగే 15వ తారీఖు నుంచి ప్రతి మహిళకు కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీగా వెళ్ళడానికి ఆయన సదుపాయం కలగజేస్తున్నారు. అలాంటి వ్యక్తి యొక్క సేవలు అలాగే డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే మరి 2019 నుంచి జగన్ గారి టైంలో ఎంతోమంది అప్లికేషన్లు పెట్టుకున్నా సరే కొత్త పెన్షన్ అనేది ఎవరికి ఇవ్వలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చారో హామీలు, ఆ హామీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ మరి ఈరోజు కొత్త పెన్షన్లు తాడేపూడి అంతా కూడా పండగ వాతావరణం కింద ఏర్పడింది. ఎందుకంటే పెన్షన్ కోసం అలాగ 6 సంవత్సరాలు ఎదురు చూస్తే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతోటి మరి అందరికీ కూడా పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ప్రజలు ఆయన నుంచి ఆశించి మరి ఆయన నుండి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో రాబోయే కాలంలో కూడా మరి మొత్తం అందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉండాలని కోరుకున్నాం. స్పౌజ్ పెన్షన్ సొమ్ము వితంతు మహిళలకు ఆర్థికంగా భరోసానిస్తుందని ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఉంగుటూరు మండలం ఉంగుటూరు గ్రామంలో స్పౌజ్ పెన్షన్ల కేటగిరీ లబ్ధిదారులు ఇంటింటికి స్థానిక నేతలతో కలిసి ఉంగుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు పసమట్ల ధర్మరాజు తెల్లవారుజామునే నేరుగా వెళ్లి సొంపును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వం ప్రతి ఏడాది 250 రూపాయలు చొప్పున పెన్షన్ సొమ్మును పెంచుతామని ఇచ్చి మాట తప్పిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి పెన్షన్ సొమ్ము పెంచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు ఏఎంసీ చైర్మన్, ఉంగుటూరు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, కార్యకర్తలు, వీర మహిళలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు 5వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక కిరాణా మర్చెంట్స్ భవనంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో పైడికొండల మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబ్బా శ్రీను, గట్టి మాణిక్యాలరావు, కంచుమర్తి నాగేశ్వరరావు, పెంటపాడు మండల బీజేపీ అధ్యక్షులు దత్తు ప్రసాద్, పెదప్రోలు వీరరాఘవులు, అయినం బాలకృష్ణ, సింగం జగపతి రామయ్య, చిట్యాల రాంబాబు, తామరాడ చిన్న, గరగా ప్రసాద్, గోకా మహాలక్ష్మి, రామగాని సత్యనారాయణ, మారిశెట్టి నరసింహమూర్తి, ఎన్నెట్టి వెంకటలక్ష్మి, బీజేపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి చేసిన సేవలను వక్తలు గుర్తు చేసుకుంటూ ఘన నివాళులు అర్పించారు. పైడికొండల మాణిక్యాలరావు గారు 5వ వర్ధంతు. ఎందుకంటే పెద్దలో గౌరవనీయులు మనకు కీర్తి చేసిన ఆయన 14 ఎమ్మెల్యే అయ్యారు. 15లో నేను పార్టీలో రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయనతో కూర్చుంటే అప్పుడు అర్థమైంది మాణిక్యాలరావు అంటే ఏంటని. అది ఒక గని. ఎందుకంటే మహనీయుడు కూర్చున్నప్పుడు తెలిసేది కాదు ఆయన చెప్పే విషయాలు. కానీ ఆయనకి తెలియని విషయం అంటూ లేదు. ఈ దేశంలో సమస్యలు ప్రతి దాని మీద ఆరారోగ్యంగా మాడగల సత్తా ఉన్న నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు గారు. అలాగే తాడేపల్లి నియోజకవర్గం ఒక విజన్ వేసుకున్నాడు ఆయన. ఈ విజన్ ప్రకారం ఈ పట్టణాన్ని డెవలప్ చేయాలని నియోజకవర్గాన్ని. ఆ రకంగానే ఆయన టైంలో రామారావు 2,000 కోట్ల రూపాయల పనులకి పర్మిషన్ తీసుకురావటం, కొన్ని ప్రారంభమైన కొన్ని ప్రారంభాల తర్వాత ఇస్తుంది. ఎందుకంటే 3.5 సంవత్సరాలతో ఆయన పార్టీ నిర్ణయం ప్రకారం బయట రావడం వల్ల కొన్ని పనులు ఆగిపోయింది. కానీ ఆయన సాధించింది మెయిన్ నిట్టు కానీ, అలాగే మరి మెయిన్ రోడ్డుకి 30 కోట్ల రూపాయలు, ఈ రకంగా ఎన్నో నిధులు. మరి ఏదైతే మన మిలిటరీ కాలనీ ఉందో వేకర్స్ కాలనీకి సంబంధించి 2 జీవోలు తీసుకొచ్చారు ఆయన. ఈ రకంగా ఆయన విషయాలు చెప్పాలి చాలా టైం పడుతుంది. కానీ ఆయన క్రమశిక్షణకి మారిపోయారు మా పైన మాణిక్యాలరావు. నాకు విషయం చెప్తుండేవారు, కొంతమంది వ్యక్తులు ఇలా ఉంటారు తాతాజీ గారు మీరు ఇలా వెళ్ళాలని. ఆయన ఎన్నో విషయాలు బోధించడం జరిగిస్తాడు. పార్టీ నియమన వాళ్ళు కానీ విషయాలు కానీ అటువంటి మహనీయుని మనం కోల్పోవడం చాలా దురదృష్టకరం. ఆ వ్యక్తి నిజంగా మనకి పోకుండా ఉంటే ఇవాళ తాడేపల్లి నియోజకవర్గం ఇంకో స్థాయిలో ఉన్నాం. ఏదైనా ఆయన అడుగుజాడలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ వెళ్ళాలి. దివంగత నేత మనందరికీ ఆత్మీయులు. మరి నిజంగా భారతీయ జనతా పార్టీకి తీరని లోటు అయినటువంటి పైడికొండల మాణిక్యాలరావు గారి యొక్క 5వ వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు వారితో ఉన్నటువంటి సాంగత్యాన్ని కానీ, వారితో ఉన్నటువంటి స్నేహబంధం కానీ, పార్టీకి ఉన్నటువంటి అనుబంధం కానీ, మరి వారి యొక్క ఏదైతే వారు చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ ఆలోచన చేస్తూ వారి యొక్క అభిమానాన్ని చూరగొన్నారంటే, మనిషి గివింగ్ ఈజ్ లివింగ్ అన్నారు. మరి జీవించడమే మరి ఒక పరమార్థం. ఇప్పుడు మనిషి ఉన్నా లేకున్నా జీవించాలి. అటువంటి జీవన సాఫల్యతను పొందినటువంటి పైడికొండల మాణిక్యాలరావుని మరి స్మరించుకుంటూ వారికి మరి మన జోహార్లు అర్పించుకుంటాం. మాణిక్యాలరావు గారు నాకు పరిచయం ఏంటంటే, ఆయన దగ్గర ఎమ్మెల్యే అవ్వకముందు కూడా మేము 92 నుంచి కూడా ఆయనతో పనిచేశాను నేను. కానీ ఎప్పుడూ కూడా ఇదే ఫోటోల కోసం కానీ దానికోసం కానీ పేరు కోసం కానీ ఎప్పుడు చూడలేదు. ఆయన ఏమైనా కార్యక్రమం చేస్తే మేము బాలాజీ గారి ప్రెసిడెంట్, నేను సెక్రటరీగా చేసాం. ఎప్పుడు కూడా ఆయన ఖాళీగా ఉండి ఆయన దగ్గరికి కూర్చుంటే నాకు చరిత్ర చెప్తూ ఉండడు ఆయన. అవన్నీ కూడా నాకు ఒక కొడుక్కి తండ్రి చెప్పినట్టుగా అలా అనిపించేది ఉంది. నాకు అదిగా అభిమానం. నా కోరిక ఏంటంటే గుడాంలో ఆయన విగ్రహం పెట్టాలని చెప్పి నా కోరిక. తాడేపల్లిగూడెం అభివృద్ధిలో మాణిక్యాలరావు గారు ముందు, మాణిక్యాలరావు గారు తర్వాత అని చెప్పుకోవాలి. అంటే అంతకుముందు అభివృద్ధి జరగలేదని చెప్తే నేనేం చెప్పలేను. కానీ ఆయన హయాంలో ఆయన మంత్రిగా ఎమ్మెల్యేగా చేసినప్పుడు జరిగిన అభివృద్ధి గురించి చిన్న పిల్లాడిని అడిగినా తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీలో చెప్తారు. అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇది భారతీయ జనతా పార్టీకే కాదు, తాడేపల్లిగూడెంలోని ప్రజలందరూ దురదృష్టంగా నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. మరి మాణిక్యాలరావు గారు నాకు ఒక అన్నలాగా, మేము అన్నదమ్ముల బాంధవ్యంతో 93లో నేను సాధారణ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అప్పటి నుంచి నాకు చేదోడు వాదోడుగా ప్రతి కార్యక్రమంలోనూ అండదండలు అందిస్తూ నాకు తోడుగా ఉంటూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి మరి మాణిక్యాలరావు గారు. ఎందుకంటే నాకు సాధారణ సభ్యత్వం ఇచ్చినప్పుడు అప్పటి నుంచి మొదలు ఆయన జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నేను ఈ జిల్లాకి ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నన్ను నియమించడం, 22 సంవత్సరాలు మా సాంగత్యం జరిగింది. ఏనాడు కూడా మా మధ్య పొరపచ్చాలు లేవు. పైడికొండల మాణిక్యాలరావు గారు గతంలో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎంతో ఇచ్చారు. మరి ఆయన చేసినటువంటి డెవలప్మెంటు నేను చూస్తుండగా మరి ఎవరిని చూడలేదు. మరి నేను 2014లో ఆయన నన్ను ఇదే భారతీయ జనతా పార్టీలో టౌన్ ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్గా నన్ను ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ఈరోజు 2025 వరకు కూడా ఇదే భారతీయ జనతా పార్టీలో నేను స్టేట్ సెక్రటరీ ఎస్టీ మోర్చాగా పనిచేస్తూ ఉన్నాను.
మరి ఇదే పార్టీలో ఇలా కొనసాగుతూ ఉన్నానంటే మరి యొక్క పార్టీ గొప్పతనం, అదేవిధంగా మా గురుగారు అయినటువంటి మా పైడికొండల మాణిక్యాలరావు గారి ఆశీస్సులు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బొలుసులమ్మ అమ్మవారి ఆలయనందు శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మహిళల సౌభాగ్యం కొరకు సామూహిక వరలక్ష్మి వ్రత పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు శ్రీరంగం రామాంజనేయుల ఆధ్వర్యంలో ఈ పూజలు ఏర్పాటు చేశారు. భక్తులందరికీ పూజా సామాన్లు అన్నీ కూడా ఉచితంగా అందజేశారు. సుమారు 2000 మంది మహిళలు ఈ పూజల్లో పాల్గొన్నారు. ఆలయ ఈవో బివి చంద్రశేఖర్ ఈ పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ, గోపీనాథ్ శర్మ అర్చకత్వంలో ఈ పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బొలుసులమ్మ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి శుక్రవారం జరిగే అన్నప్రసాద వితరణలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారి కుటుంబ సభ్యుల సహకారంతో శ్రావణ శుక్రవారం సందర్భంగా సుమారు 5000 మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చాపల రమేష్, మద్దాల మణికుమార్, కాళ్ల గోపీకృష్ణ, మలపాక చిట్టి పాల్గొన్నారు. ఆలయ కమిటీ శ్రీరంగం ఆంజనేయులు, ఆలయ ఈవో బివ చంద్రశేఖర్, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, చవ్వాకుల రమణ, నాయుడు బాలాజీ, కర్రి జయప్రకాష్, మల్లిక్, పట్నాల రాంపండు, రుద్ర విజయ్, సందక విజయ్, కళ్యాణ రామచంద్రరావు, కూచిపూడి రత్నాజీ, సాయి, మల్లిడి రాంబాబు, తాడేపల్లిగూడెం డిప్యూటీ తహసీల్దార్ అన్నపూర్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెల్లం మొక్క పెట్టినంత మాత్రం చేపట్టి నానాదండ్రులు యథాశక్తి వారికి ఆ బెల్లం మొక్కను చూపించండి. బెల్లం మీద కొద్దిగా మధ్యాహ్నం విడివిడిగా తమలపాకు మీద నీళ్లు వదిలిపెట్టాలి. హస్తోరక్ష చేస్తున్నాను. నాకు తెలిసి సమస్తమైన వ్యాపార వ్యవహారాలు శ్రీ చంద్రశేఖర్ గారు గౌరీదేవి యొక్క విశేషమైనటువంటి పదిలో ఉండేటువంటి గ్రామ బొలుసులమ్మ తల్లి ఆలయం వద్ద 2వ శుక్రవారం సందర్భంగా ఇక్కడ 3000 మందితో కుంకుమ పూజ ఆడపడుచులు చేస్తున్నారు. అదేవిధంగా 6000 మందికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆయన కుటుంబ పేరు మీద 6000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడ 50 మంది ప్రజలు అలాగే భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని ఆవిడ ఆశీస్సులు తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు శ్రీరంగం అంజీ మిత్రమండలి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షిస్తూ వచ్చిన వాళ్ళందరికీ ఎటువంటి ఆటంకము లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా అమ్మవారికి దర్శనము అన్నదానము చేయడం జరుగుతుంది. నిజంగా ఇటువంటి ఆలయమునకు బొలుసులమ్మ తల్లి ఆలయమునకు ఇటువంటి కమిటీ ఉన్నందుకు ఆ కమిటీని ఏర్పరిచిన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే శ్రీరంగం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారం నాడు శ్రీ బొలుసులమ్మ వారి ఆలయంలో సామూహిక వరలక్ష్మీవ్రత కార్యక్రమాలు సుమారు 3000 మందితోటి వాళ్ళ సామూహిక వరలక్ష్మీవ్రతాలు జరిపించబడింది. ఇక్కడ విచ్చేసి అమ్మవారిని పూజ చేసుకుని అమ్మవారు సౌభాగ్యంగా ఉండాలని కోరుకున్నారు. అలాగే ఈ శుక్రవారం నాడు సుమారు 6 నుంచి 7,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిపించింది. ఈ అన్నదాన కార్యక్రమానికి మాకు మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు అయినటువంటి మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరిపించబడింది. వారికి వారి కుటుంబానికి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని, అలాగే తాడేపల్లిగూడెం పట్టణ పుర ప్రజలందరికీ కూడా అమ్మవారు వ్యాపారాభివృద్ధిని వాళ్ళ వ్యవసాయాభివృద్ధిని అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ ఆషాఢ మాసం ముగించుకొని శ్రావణ మాసంలో అడుగుపెట్టాము. ఈ శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు మన బొలుసులమ్మ వారి దేవస్థానం వద్ద తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల యొక్క క్షేమస్థైర్యాలు ఆయురారోగ్యాలు అఖండైశ్వర్యాలు కలగాలనే కాంక్షతో తలంపుతో ఇక్కడ ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మన తాడేపల్లిగూడెం పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాదిగా ముత్తైదులందరూ కూడా సువాసిని తరలి వచ్చారు. వారందరూ వచ్చి చక్కగా దేవస్థానం వారు అందజేసిన
పూజా సామాగ్రిని అందుకొని సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొని చక్కగా అమ్మవారిని పూజ చేసుకొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందారండి. రెండవ శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ 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 బొలసలమ్మవారి ఆలయంలో సుమారు 3,000 మందికి కుంకుమార్చన, అలాగే 6,000 మందికి అన్నసమారాధన కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేస్తున్న శ్రీరంగవంజి మిత్రమండలి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అన్నదానం మన తాడేపల్లిగూడెం ప్రభుత్వ గౌరవ శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి దంపతుల చేత ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయబడుతుంది. మరి వారికి ఆ అమ్మవారి ఆశీస్సులు, అలాగే ఆశీస్సులు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, అలాగే తాడేపల్లిగూడెం అభివృద్ధికి ఆ అమ్మవారు మా బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మరింత శక్తినిచ్చి రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెం అలాగే ఈ యొక్క ఆలయం మరింత అభివృద్ధి పరంగా జరగాలని చెప్పి శ్రీ శ్రీ బొలసలమ్మ తల్లి ఆలయ సన్నిధిలో శ్రావణ మాసం రోజున రెండో శుక్రవారం నాడు పెద్ద ఎత్తున సుమారు 2,000 మంది ఈరోజు మహిళలు సామూహిక వరలక్ష్మి వ్రతం పూజలు, అలాగే ఈరోజు సుమారు 6 నుంచి 7,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీమతి అనురాధ దంపతులు, అలాగే శ్రీ బొలిశెట్టి రాజేష్ గారు, శ్రీమతి దేవిప్రియ దంపతులు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఏర్పాటు చేయడమైంది. వారికి వారి కుటుంబానికి ఆ బొలసలమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అలాగే ఈరోజు పెద్ద ఎత్తున అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థానిక పెంటపాడులో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లను కూటమి నాయకులు ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు గ్రామ సర్పంచ్ తాడేపల్లి సూర్యకళ, మండల టీడీపీ అధ్యక్షుడు కిలపర్తి వెంకటరావు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు కొవ్వూరి లక్ష్మణ్ రెడ్డి, నల్లిమిల్లి గోపిరెడ్డి, కసిరెడ్డి మధులత, తాడేపల్లి ఈశ్వరరావు, కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పెంటపాడులో నూతనంగా 9 మందికి వితంతు పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో వృద్ధులకు, వికలాంగులకు మొదటి తారీఖున సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఇంటి వద్దనే పెన్షన్ అందజేస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఎలక్షన్ ముందు ప్రచారం చేస్తూ పెన్షన్ని 3,000 రూపాయలని 4,000 చేస్తాం, అలాగే వికలాంగులకు 6,000, బెడ్ రెడ్డికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పని ప్రకటించడం, ఆ హామీ ప్రజలు నమ్మి కూటమికి అందరూ కూడా సపోర్ట్ చేసి మంచి మెజార్టీ తీసుకురావడం జరిగింది. ప్రజలు ఏదైతే నమ్మకంతో గెలిపించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజే మొదటి సంతకంగా 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి అదే రకంగా ఫిబ్రవరి నెలలో మన మాట ప్రకటించాం అని చెప్పని ఫిబ్రవరి నుంచి 3 నెలలు పెండింగు, ఈ 4,000 మొదటి నెలలోని 7,000 రూపాయలు ప్రజలకు ఇవ్వడంతో ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు భర్త చనిపోయిన వితంతులకి పెన్షన్ గురించి చూస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ కొత్తగా వితంతులకు కూడా పెన్షన్ మంజూరు చేయడం, ఈరోజు పెంటపాడు గ్రామంలో ఈ పెన్షన్ ఇవ్వడానికి వస్తే పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం ఉంటేనే మా కుటుంబాలు బాగుపడతాయి, ఈ కూటమి ప్రభుత్వానికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పని ప్రజలందరూ కూడా తెలియపరుస్తారు. ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి అదే బాటలో శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు సాగిస్తున్నారు. రాష్ట్రంలో మరి సంక్షేమం, అభివృద్ధి ఇదే బాణిలో ప్రజల యొక్క సంక్షేమం కోసం, మరి రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఆయన మరి కూటమి నాయకుల ద్వారా 1వ వార్డులో న్యూ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి అండగా ఉండాలని తెలియజేశారు. వితంతు పెన్షన్లు ఒక 18 కొత్తగా శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇది లాంఛనంగా మన ప్రీతం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉదయం ప్రారంభించారు. మిగిలిన వారికి ఇప్పుడు మా కూటమి నాయకులు అందరి చేతుల మీదుగా గ్రామంలో తిరిగి ఇంటింటికి ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమం మన ఎలక్షన్ హామీలో భాగంగా గత గవర్నమెంట్ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట ప్రకారం వారు నెగ్గిన వెంటనే ఇవ్వాల్సిన బ్యాలెన్స్ 7,000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి 4,000 చేసి ఇది ఇప్పటి వరకు కంటిన్యూ చేయడం జరిగింది. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం.
తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పీఆర్పీ ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వారిచే స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు 5వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక కొండాలమ్మ గుడి రోడ్లో ఉన్న మానవతా హిందూ రుద్రభూమి వద్ద మాణిక్యాలరావు చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. వక్తలు మాట్లాడుతూ మాణిక్యాలరావు తాడేపల్లిగూడెం పట్టణానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబ్బా శ్రీనివాస్ ఆర్థిక సహకారంతో 200 మందికి మొక్కల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈతకోట తాతాజీ, పైడికొండల సింధు, గట్టిం నవీన్, గట్టిం మాణిక్యాలరావు, దుబ్బా శ్రీను, మానవతా తాడేపల్లిగూడెం అధ్యక్షులు జనపనేని రాజేంద్ర కుమార్, మిరియాల కిషోర్, బురిడి సతీష్, చేకూరి బంగారాజు, ఎగ్గిన శరత్ బాబు, బి అరుణ, కేవి రామారావు, టి పాండురంగారావు, పాటి నాగేశ్వరరావు, ముప్పిడి సురేష్ రెడ్డి, గుర్రే పృథ్వీ, శర్మ, సాయి మోహన్, రుద్రభూమి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దలు, కీర్తి చేస్తులు, గౌరవనీయులైన పైడికొండల మాణిక్యాలరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా మానవతా ఆధారాలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో మరి మొక్కల పంపిణీ కార్యక్రమం గ్రామాలవి 200 మందికి మొక్కలు ఇవాళ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మరి మానవతా చేతుల మీదుగా 2 విద్యార్థులకి 2 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మరి మిగతా పేద విద్యార్థులకి బుక్స్, నోట్సు, పెన్నులు పేద విద్యార్థులు కూడా పంచిపెట్టడం జరిగింది. అలాగే మరి మానవతా ఆధారంలో నడుస్తున్న శ్మశానానికి కూడా ఆయనకి అక్కడ ఘనమైన నివాళులు మానవతా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆయన కమిట్మెంట్తో సిస్టమేటిక్గా, నిజాయితీగా తాడేపల్లిగూడెంలో పరిపాలించిన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఎన్నో సంఘ సంస్కరణలు చేస్తూ ఎంతోమంది పేద ప్రజలు ఆదుకునే విధంగా మరి కరోనా టైంలో ఆయన ఎంతోమందిని తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి కాకుండా ఇక్కడ వాళ్ళే కాదు, ఆయన ఎక్కడెక్కడో మిగిలిపోయిన తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా చిక్కడిపోయిన ప్రజలు కూడా ఇక్కడ తీసుకొచ్చే విధంగా కష్టపడి పనిచేసిన వ్యక్తి పైడికొండల మాణిక్యాలరావు గారు. మరి ఆయన పెద్దల గౌరవనీయులు మరి ఆయన మాకు చేసిన సూచనలు కానీ ఆయన సలహాలు కానీ మేము పాటిస్తూ ఈరోజు ఎదురికి వెళ్తున్నాం. ఆయన ఏదైతే చెప్పాడో అదే మాటలు ఆ మాటలు నడుపుతున్నాం. అటువంటి వ్యక్తిని మళ్ళీ మనం చూడలేము. ఎందుకంటే నియోజకవర్గాలు ఎటు కూడా కల్మషాలు లేకుండా పనిచేసే ఏకైక నాయకుడు. ఆయనకు మరొక్కసారి ఘనమైన నివాళులు అర్పిస్తూ అందరూ మరొక్కసారి ఆయనకి ఆత్మకు భగవంతుడు శాంతి ప్రకటించాలని
ఆయన కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు మరి మనోధైర్యం ఇచ్చి వాళ్ళని అండగా ఉండాలని కోరుకుంటూ మా నాన్నగారి 5వ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఉన్న బరియల్ గ్రౌండ్ దగ్గర మా మానవతా సభ్యులందరూ కలిసి ఇక్కడ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించారు. వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. గుడుం చాలా అభివృద్ధి చెందాలి. గుడుంలో ఉన్న పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఏ రకమైన ఇబ్బందులు పడకుండా ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ కానివ్వండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానివ్వండి, అలాగే రైతు బజార్ కానివ్వండి, అలాగే కేంద్రీయ విద్యాలయ కానివ్వండి, అలా రకరకాల ప్లాన్లు వేసుకునేవారు. ఇప్పుడు కూడా ఆయన అప్పట్లో చేపట్టినటువంటి కార్యక్రమాలు, స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, ఇండోర్ స్టేడియం కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా మన తాడేపల్లిగూడెం ముందుండాలి అని ఎప్పుడూ ఆకాంక్షిస్తుండేవారు. అలాగే మనిషి చివరి దశలో కూడా ఇబ్బంది పడకుండా మన మానవతా రామచంద్రారెడ్డి గారు ఏదైతే సంకల్పంతో ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారో అది దానికి చాలా ప్రభావితమై మా నాన్నగారు పైడికొండ మాణిక్యాలరావు గారు ఈ బరియల్ గ్రౌండ్ కూడా మనం అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలి. మనిషి తన ఆఖరి జర్నీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి తీసుకొచ్చి దహనం పూర్తయ్యే వరకు అది మనిషి ఆఖరి జర్నీ కూడా అది చాలా ముఖ్యమైనది, అత్యంత ఇంపార్టెంట్ అని భావిస్తూ ఉండేవారు. అందుకనే చాలా ఆయన అధ్యక్షతన ఇది చాలామంది దీనికి విరాళాలు ఇచ్చి ఇంత అందంగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. స్వర్గీయ పైడికొండ మాణిక్యాలరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా మామిడి తోటలో ఉన్న శ్మశానంలో గన్నవాళ్ళు అర్పించి, అలాగే ఆయన పేరు మీద సుమారు ఒక 200 మొక్కలు పంచడం జరిగింది. ఆ మహనీయుడు తాడేపల్లిగూడెం చేసిన మర్చిపోలేని విషయాలన్నీ కూడా, అంటే ఆయన 5 సంవత్సరాలైనా సరే చాలామంది, అంటే ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా సరే ఆయన స్మరించుకుంటూ ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఇటువంటి మనిషి మళ్ళీ మనకు దొరకడం చెప్పి అనుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఆయన పార్టీకి కానీ, అలాగే మానవత కానీ, అలాగే తాడేపల్లిగూడెం మాత్రం చాలా దురదృష్టకరం ఆయన పోవడం. ఆ మహనీయుడు మళ్ళీ పుట్టి మళ్ళీ మన గుడానికి మళ్ళీ అటువంటి మనిషి రావాలని, అటువంటి వ్యక్తి మళ్ళీ మనకు దొరకదని చెప్పి ఆయనకి ఘనమైన నివాళులు తెలుపుకుంటూ, మాణిక్యాలరావు గారు ఆలోచన విధానం ఎలా ఉండేదంటే గ్రౌండ్ లెవెల్లో ప్రాక్టికల్గా ఉండేదంతా ఆయన నోటితో చెప్తూ చేసేవారు. మన చుట్టుపక్కల అందరికీ రాజమండ్రి పట్టుకొల్ల వెంకటరావు గారు చేశారు అనేది అది ఒక్కటే గుర్తుండేది. అలాంటి పరిస్థితి నుంచి ఈవేళ ఈ రుద్రభూమిని ఇంత సుందరవదనంగా ఒక ఉద్యానవనంగా, ఆఫీస్ రూము ఉండటానికి, వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి, స్నానాలు చేయడానికి పెద్దవాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే గేజర్తో సహా అన్ని ఫెసిలిటీస్తో సహా ఇంత సుందరవదనంగా చేయడానికి మాణిక్యాలరావు గారు మనకు అందరికీ పూజ్యులు. ఆయన చేసిన కార్యక్రమాలు కానీ అన్ని ప్రతిదీ అలా ప్రాక్టికల్గా ఉండేది. ఆయన ఏ పని చేసినా అంత ప్రాక్టికల్గా ఉండేది. ఈ బరియల్ గ్రౌండ్ శ్మశాన వాటికిని ఇంత సుందరవందనంగా మరి ఎంతో ఆ రోజున మన స్వర్గీయ మాణిక్యాలరావు గారి రూపకల్పనే మరి ఆయన ఏదైతే ఆశించాడో ఇక్కడ తాడేపల్లిగూడెం పట్టణంలో పరిసర ప్రాంతాల్లో ఎంతో కూడా మరి శ్మశానంకి వెళ్ళామంటే ఒక గార్డెన్కి వెళ్ళినట్టుగా ఉండాలి, అలాగే అన్ని సదుపాయాలు ఉండాలి. అది మరి ఎంతో అద్దెకున్న ఇళ్లలో అక్కడ కార్యక్రమాల్లో చేసుకోకపోతే చాలా యాతన పడుతున్నారని అది ఆయన చూసి చలించి మరి ఇక్కడ మన మానవతా తరఫున నిర్మించడం జరిగింది. స్థానిక 17వ వార్డులో ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తాడేపల్లిగూడెం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోరెల శ్రీధర్ సచివాలయ సిబ్బందితో కలిసి పంపిణీ చేశారు. గోరెల శ్రీధర్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం చాలా మెరుగ్గా ఉందని, గతంలో భర్త చనిపోతే ఆ పింఛన్ను భార్యకి ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెట్టి 6 నెలలలోపు లేదా సంవత్సరానికో ఒకసారి కొత్త పెన్షన్లు మంజూరు చేసేవారు. కానీ ఇప్పుడు భర్త చనిపోతే 2వ నెలలోనే పెన్షన్ మంజూరు చేస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్థానిక 33వ వార్డులో నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తంపల్లి కాశీ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, జనసేన నాయకులు మైలవరపు రాజేంద్ర ప్రసాద్, ఈ ఊరి సాయి చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు నూతనంగా మంజూరైన వితంతు పెన్షన్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో సూపర్ 6లో భాగంగా మరి ఏదైతే డైవర్స్కి ఇచ్చిన మరి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈవేళ ఏదైతే మరి విడో పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. సుమారు 132 విడో పెన్షన్స్ తాడేపల్లిగూడెం పట్టణంలో 35 వార్డుల్లో రావడం జరిగింది. ఏదైతే భర్త చనిపోయిన తర్వాత వాళ్ళకి మరి ఆర్థిక ఇబ్బందులతో ఉంటారు కాబట్టి భారీగా ఆవిడికి మరి ఇంట్లో సౌకర్యాలకి, వసతులకి అన్నికి కావాలి కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం అనేది చాలా అదృష్టమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే భర్త చనిపోగానే మరి భార్యకి ఎలాగా బతకాలి ఏంటనే ఆలోచనతో ఉండే పరిస్థితి. అటువంటిది ఈ ప్రభుత్వం ఆదర్శంగా మరి వాళ్ళకి నిలబడి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఈ పెన్షన్ ఇవ్వడం వల్ల వాళ్ళ మెడిసిన్స్ కానీ, ఇంట్లో సరుకులు కానీ తెచ్చుకొని మరి బతికి జీవించడానికి మంచిగా ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాం. ఈనాడు కూడా మరి భర్త చనిపోతే భార్యకి ఇమ్మనే కార్యక్రమం ఇప్పటి వరకు జరగలేదు. ఇది ఒక కూటమి ప్రభుత్వంలో మరి దీన్ని డెసిషన్ తీసుకుని చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు కూడా దీన్ని అత్యంత ముఖ్యంగా తీసుకోవటం జరగటం. ఇక్కడ ముఖ్యంగా భర్త పోయిన మరి అంటే ఈ పెన్షన్ ఉన్న భర్త పోతే వెంటనే భార్యకి ఇమ్మనే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. అలాగే ఈ వార్డు కూడా ఇలా 33వ వార్డు చాలా పెద్ద వార్డు. ఈ వార్డులో మరి ఎంత అభివృద్ధి చేసినా ఇంకా ఎంతో కొంత మిగులుతూనే ఉంటుంది. మరి దీన్ని మరి ఒక ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా ఇది ఉందా, ఏం చేయాలనేది ఒక ఫండ్స్ తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఒక మోడల్ వార్డులా తయారు చేయాలని ఆయన ఒక మంచి ఆలోచనతో ఉన్నారు. మన కమిషనర్ గారు అలాగే మన కాశీ గారు అలాగే రాయంప్రసాద్ గారి ఆధ్వర్యంలో, సాయి ఆధ్వర్యంలో ఈ వితంతు పెన్షన్లో ఈరోజు 7 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మన కమిషనర్ గారికి అలాగే కాశీ గారికి, రాయంప్రసాద్ గారికి ధన్యవాదాలు. మన రాష్ట్ర వ్యాప్తంగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల వరకు ఈ కార్యక్రమం ఈ వెంటనే భర్త చనిపోతే భార్యకి వెంటనే ఇవ్వడం అనేది చరిత్రలో లేదు. ఈ పెన్షన్ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది. దీనికి ఆయన హాజరైనందుకు రంగారావులందరికీ కూడా కృతజ్ఞతలు. తాడేపల్లిగూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేసిన మల్లాది విశ్వనాథ్ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమం గురువారం సాయంత్రం ఎంపీడీఓ సమావేశ మందిరంలో సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీలు పాల్గొన్నారు. ఎంపీపీ శేషలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొని ఘనంగా అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ విశ్వనాథ్ ఎంపీడీఓగా మండలంలో సేవలందించారని, ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, మాజీ ఎంపీపీ పరిమి రవికుమార్, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, కూటమి సభ్యులు, ఎంఆర్ఓ, ఎంఈఓ, ఇతర అధికారులు పాల్గొన్నారు. మరి చాలామంది ఉంటారు. అయితే 41 సంవత్సరాలు అంటే సుదీర్ఘకాలం ప్రభుత్వంలో ఉండటం అనేది ఒక గొప్ప విషయం.
ఈవేళ మరి ఆయన రిటైర్ అవుతున్న సందర్భంలో రానున్న రోజుల్లో మీరు ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి ఉపయోగపడే విధంగా మీ సలహాలు సూచనలు ఇక్కడున్న మరి కొత్తగా వచ్చిన వ్యక్తులకి వాళ్ళకి తెలియదని కాదు, మీకు తెలుసున్న విషయాలు ఈ కింద స్థాయి వ్యక్తులు అందరికీ కూడా తెలియజేస్తే అది చాలా వాళ్ళ అనుభవపూర్వకంగా నేర్చుకుంటారని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈవేళ పదవి విరమణ చేసేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే చాలా మందిని చూశాను నేను, పదవి విరమణ చేసే ముందు అయ్యో నేను రేపటి నుంచి వెళ్ళలేకపోతున్నానే అనే బాధ ఉంటుంది. కానీ ఇక్కడ ఇంతమందిని మిత్రుల్ని సంపాదించుకోవడం అనేది ఒక అదృష్టంగా మీరు భావించాలి. వీళ్ళందరూ కూడా మీ వెనకుండి మీ కార్యక్రమాలకి ఇబ్బంది లేకుండా మీతో పాటు ప్రయాణం చేసిన స్టాఫ్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో మరి ఇంతకు ముందు చెప్పినట్టుగా మరి మీరు వాళ్ళకి గురుతర బాధ్యతల్ని పెంచే విధంగా చేయాలి. అలాగే మీకు భగవంతుడు మీకు మీ కుటుంబానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. ఆ రకంగా మీరు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ, ఏదైనా పదవి విరమణ అన్నది ఒక పండగ లాంటిది. ఎందుకంటే పదవుల ఉద్యోగంలో చేరేటప్పుడు ప్రతి వ్యక్తి కూడా గవర్నమెంట్ ఉద్యోగం అవ్వచ్చు, ప్రైవేట్ ఉద్యోగం అవ్వచ్చు, మనం ఏదైతే పదవిలో చేరుతున్నామో చేరిన వాళ్ళు ప్రతి వాళ్ళు రిటైర్మెంట్ దాకా మరి సక్రమంగా నిజాయితీగా సిన్సియర్గా ఉద్యోగం చేసి పదవి విరమణ చేయడం అంటే అది గొప్ప విషయం. ఎందుకంటే అందరికీ ఆ యోగం కలుగు చాలామంది ఇబ్బంది పడతారు, రకరకాల ఇబ్బందులు. అటువంటిది ఏమీ లేకుండా ప్రజల మనసు, నాయకుల మనసు, అధికారుల మనసు గెలుచుకుని ఆ సర్వీస్ మొత్తం పూర్తి చేసి కుటుంబం మరి ఎటువంటి సమస్యలు లేకుండా అటు కుటుంబాలకు కూడా సరైన సమయం ఇచ్చి, ఇప్పుడు అడిగే ఇద్దరు పిల్లలు సెటిల్ అయ్యారని అంటున్నారు. మరి అంత చక్కగా అన్ని రెండు పక్కల అటు ఉద్యోగ ధర్మం, ఇటు ఫ్యామిలీ కుటుంబ ధర్మం రెండు నెరవేర్చుకుని రిటైర్మెంట్ అంటే చాలా గొప్ప విశేషం. మరి ఆయనకి నేను ఉదయపూర్వక అభినందనలు రిటైర్మెంట్ సందర్భంగా విశ్వనాథం గారికి తెలియజేస్తూ, ఆయనగా భగవంతుడు మరి అన్ని వేళల్లో కూడా అండగా ఉండాలని, మరి ఆయన కుటుంబానికి ఆ పార్వతీ పరమేశ్వర ఆయురారోగ్యాలు అష్టాలు ధనాంజలి ఇచ్చి సుఖంగా చూడాలని, మరి రిటైర్మెంట్ తర్వాత కూడా ఆయన సర్వీసులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా చక్కటి జీవన విధానంతో ఆయన ప్రజా జీవనంలో మంచి ఆరోగ్యంతో మంచి సర్వీస్ ముడుతూ ఎదురుకు వెళ్ళాలని అభినందనలు తెలుపుతూ కుటుంబానికి భగవంతుడు అండగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అది యొక్క మీ అందరి సహకారంతో కూడా నేను ఈ 2 ఏళ్ళు కూడా ఇక్కడ హ్యాపీగా పనిచేసాను చెప్పుకోవాలంటే. పూర్తి సపోర్టు మన ఎమ్మెల్యే గారు నాకు చక్కగా ఇచ్చారు. ఎప్పుడు వెళ్ళినా కూడా చక్కగా రిసీవ్ చేసుకుని చక్కగా మంచిగా మాట్లాడేవారు. వారు ఏం పని చెప్పినా కూడా మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నించేవాడిని, చేసేవాడిని కూడా. అలాగే ఏ ఒక్క సందర్భంలో కూడా నేను ఇబ్బంది పడలేదు. చాలా పూర్తిగా 100% సక్సెస్ నేను చేసిన విషయంలో మాత్రం వాళ్ళు చెప్పినా కూడా మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నించాను. అది మన ఎమ్మెల్యే గారు కూడా చాలా చక్కగా రిసీవ్ చేస్తున్నారు. వారికి సర్వదా కృతజ్ఞతలు నేను ఎప్పుడు కూడా. అలాగే నాకు మండల స్థాయి అధికారులు కూడా పూర్తి స్థాయి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే గౌరవ ఎంపీడీ సభ్యులు కానీ సర్పంచ్లు కానీ ఏ ఒక్కరు కూడా నన్ను ఇబ్బంది పెట్టిన క్షణాలు లేవు. నాకు చాలా హ్యాపీగా వాళ్ళు రిసీవ్ చేస్తున్నారు. వాళ్ళు ఏ పని చెప్పినా కూడా నేను మన ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఆ పని చేయడానికి ప్రయత్నించేవాడిని. సాంస్కృతిక సేవలు అందించడంతో పాటు ఎంతోమంది పేద కళాకారులను ఆదుకుంటున్న బీవీఆర్ కళా కేంద్రాన్ని కాపాడాలంటూ బుద్దాల వెంకటరామారావుతో పాటు వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంస్థల ప్రజాప్రతినిధులు, కళాకారులు, కళాభిమానులు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయన్ను విజ్ఞప్తి చేశారు.
బీవీఆర్ కళాకేంద్రం ఎంతో మందికి కళా ప్రదర్శనలు ఇవ్వడానికి ప్రోత్సహిస్తూ కళారంగానికి సేవలందిస్తున్న బీవీఆర్ కళాకేంద్రం పడగొట్టకుండా కాపాడాలని ఆయనకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీవీఆర్ కళాకేంద్రం నోటీసు వెనుక తమ ప్రమేయం ఉన్నట్లుగా వస్తున్న విషయాన్ని ఖండించారు. తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. దారి ఎలాగే చూడాలి కదా, నిర్ణయానికి ఏమి కాదనే హై స్కూల్లో ఉందా నేను వద్దట్లేదు కదా. హై స్కూల్లో ఎన్నుకో 1,20,00,000 అవుతుంది. ఎవరిచ్చారు డబ్బులు? 1,20,00,000 అయింది. ఇండోర్ స్టేడియంకి ఎంత అయింది? స్విమ్మింగ్ పూల్కి ఎంత అయింది? క్రికెట్ స్టేడియంకి ఎంత అయింది? ఇది అయిన తర్వాత 2 నుంచి 3 కోట్లలో టౌన్ హాల్ కట్టించి ఊరికి అప్పు చెప్తాను. మీకు పాటలు పాడుకుంటూ హై స్కూల్లో అరేంజ్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ టౌన్ హాల్ కట్టిస్తున్నాను. 1 కోటి రూపాయలు మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఇంకో 1 కోటి రూపాయలు ఎక్కడన్నా అడిగైనా సరే 2 కోట్లతో టౌన్ హాల్ కడుతున్నాం. దానికి దీనికి సంబంధం లేదు, మెయిన్ రోడ్ మీద కడుతున్నాం. నేను ఏదైతే మాట ఇచ్చానో ఊరికి అది నిలబెట్టుకుంటాం. స్థానిక 2వ వార్డు ఎర్ర నారాయణస్వామి మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో కీర్తిశేషులు శేషగిరి సాయి నందిని 28వ జయంతిని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 2వ వార్డు జనసేన పార్టీ ప్రెసిడెంట్ ఎడ్లపల్లి పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఏఎస్ఆర్ హోమియో మెడికల్ కాలేజీ వారిచే ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు. మందులు ఉచితంగా అందజేశారు. సుమారు 200 మంది ఈ వైద్య శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఏఎస్ఆర్ కాలేజ్ హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ ధనాల సాయిరాం నేతృత్వంలో ఈ వైద్య శిబిరం జరిగింది. ఇన్ఛార్జ్ డాక్టర్ ధనాల సాయిరాం, డాక్టర్ మమత, డాక్టర్ అజరుద్దీన్, డాక్టర్ మనోజ, డాక్టర్ సుష్మా, డాక్టర్ వర్షిత వైద్య బృందం ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు. అంగన్వాడీ స్కూల్ పిల్లల మధ్యలో కేక్ కట్ చేసి పిల్లలకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. నాయకులు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సేవా కార్యక్రమాలకి స్ఫూర్తిగా తీసుకొని 2వ వార్డు ప్రెసిడెంట్ ఎడ్లపల్లి పవన్ కుమార్ మెడికల్ క్యాంపు పిల్లలకు స్టేషనరీ మొక్కలు నాటే కార్యక్రమం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, గౌరవ అధ్యక్షులు అడబాల నారాయణమూర్తి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మద్దాల లక్ష్మీ ప్రసన్న, ఐసిడిఎస్ సూపర్వైజర్ భవానీ, అడబాల మురళి, అమ్మటి శ్రీనివాస్, కుంచినపల్లి గ్రామ జనసేన పార్టీ నాయకులు ఆత్కూరి కామేశ్వరరావు, జనసేన పార్టీ 2వ వార్డు నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గట్టిం ప్రవీణ్ కుమార్ సహకారంతో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. సాయి నందిని పుట్టినరోజు సందర్భంగా మరి మణికంఠ అలాగే ఈ వార్డు ప్రెసిడెంట్ పవన్ ఆధ్వర్యంలో మరి చిన్ని గారు ఆధ్వర్యంలో ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా హోమియోపతి ఫ్రీ క్యాంపు ఏఎస్ఆర్ విద్యా సంస్థల ద్వారా మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అదే కాకుండా కంటిన్యూస్ సొసైటీ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం, అలాగే ఇక్కడ ఏదైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి బుక్స్, పెన్స్, బిస్కెట్స్ ఇవన్నీ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరి అమ్మాయి మేము కూడా చూసాం, పాపం ఆరోగ్యపరంగా బాగా చనిపోవడం జరిగింది. అయినా కానీ వాళ్ళ మధుర స్మృతులు గుర్తుంచుకుని వాళ్ళ తల్లిదండ్రులు కానీ మణికంఠ కానీ పవన్ కానీ మరి అమ్మాయి పేరున ప్రతి సంవత్సరం జయంతి వర్ధంతి కార్యక్రమాల్లో పేదలకు ఉపయోగపడాలన్న ఆలోచనతో మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. మనిషి లేకపోయినప్పుడు కూడా ఆవిడని గుర్తుపెట్టుకుని మనం కూడా ఆవిడ తరపున కార్యక్రమాలు చేయాలని ఆలోచించి మనం కూడా ఏదైతే పేద ప్రజలని మనం చూసినప్పుడే మనకి పైన వాళ్ళు కూడా హర్షిస్తారు. కాబట్టి ప్రతి విషయంలో కూడా అందరికీ సాయపడాలనే ఆలోచనతో మనందరం కూడా పనిచేయవలసిన బాధ్యత ఇవాళ మనందరికీ ఉంది. సాయి నందిని జన్మదినం సందర్భంగా వారి యొక్క కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వారు ఎన్నో కార్యక్రమాలు ఈ చేస్తున్నటువంటి పవను వీరందరూ కూడా చాలా హితోత్కంగా మరి సేవలు చేసి ఈ ప్రజా సంబంధాలు బాగా మెరుగుపరుచుకుని మనకి ఎంత చేద్దంటే ఈవేళ మనకు చక్కటి ఎమ్మెల్యే గారు వచ్చాడు. ఆ ఎమ్మెల్యే గారి ఆశయాలకు అనుగుణంగా మనం పనిచేసి మరి అంత అభివృద్ధి తీసుకొస్తే మనం రాబో తరానికి అందరికీ కూడా మంచి మార్గదర్శనం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నా. మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా అలాగే మహిళలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి కీర్తిశేషులు శేషగిరి సాయినందిని యొక్క జన్మదిన పురస్కరించుకుని వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సాయినందిని అన్నగారైనటువంటి శ్రీ హేమమణికంఠ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మనిషి ఉన్నప్పుడే పుట్టినరోజు జరుపుకుంటాం, వారందరికీ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం అనేది
అనాదిగా వచ్చిన ఆచారం. కాకపోతే మనలో ఉన్న మనిషిని కోల్పోయినప్పటికీ కూడా వారి ఆశయాలు మనతోటే ఉంటాయి, మనతోటే జీవిస్తూ ఉంటాయి. కాబట్టి మనలో మనం ఎంతో కొంత దాతృత్వంతో ఈ పుట్టినరోజుని ఈ స్కూల్లో ఇక్కడ జరపడానికి ప్రధాన ఉద్దేశము పిల్లలకి పుస్తకాలు, అలాగే పెన్సిల్, ఒక బిస్కెట్ల ప్యాకెట్, వారికి సంబంధించినటువంటి చిన్నపిల్లలకి వైద్య సదుపాయము, అలాగే స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం, పిల్లల సమక్షంలో ఈ పుట్టినరోజు ఆ పాప ఉన్నా లేకపోయినా వారి కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి పెద్దలు వీరందరి సమక్షంలో ఇక్కడ పుట్టినరోజు చేసినందుకు యామ మణికంఠ గారికి వారి యొక్క చెల్లెల తరపున ఎక్కడున్నా సరే ఆశీస్సులు సంపూర్ణంగా నీ కుటుంబ సభ్యులకు అమ్మాయి అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సాయినందిని బర్త్డే సందర్భంగా మనకి బ్రదర్ మణికంఠ అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు ఈ రోజున ప్రత్యేకంగా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సమాజంలో ఇలాంటి చైతన్యవంతమైన వ్యక్తులు ఉంటే మనం ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇలాంటి మంచి ఆలోచనలతో సేవా కార్యక్రమాలు చేపడుతున్న మణికంఠకి అలాగే వారి మిత్ర బృందాన్ని అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా విచ్చేసిన వర్తన్పల్లి కాశీ గారు, అలాగే అడబాల నారాయణమూర్తి గారు, అలాగే ఇటీవల ఎన్నికైన డైరెక్టర్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కింద ఎన్నికైన చెన్ని గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మణికంఠ చెల్లెలు వంటి నందిని గారికి పుట్టినరోజు వేడుకలని ఆవిడ లేని లోట్లు తీర్చుకుంటాం నలుగురిలోని చెప్పుకోవాలని కాదండి ఇది. కాకపోతే ఏంటంటే ఒక సేవాతృప్తంతో వెళ్ళాలి. ఎందుకంటే ఈ సేవాతృప్తం ఎందుకంటే 10 మందికి మంచి చేయాలన్న ఉద్దేశం అందరికీ ఉంటుందండి. ఉన్నా కానీ ఏం చేసుకోలేని పరిస్థితులు ఉంటాయి. కానీ 10 మందికి సాయం చేయాలన్న ఉద్దేశంతో ఇలా హోమియోపతి మెడికల్ క్యాంప్ కానీ, అలాగే పిల్లలకు బుక్స్ పంపిణీ కానీ, ఇవన్నీ కూడా మొక్కల నాటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళ నుంచి మమ్మల్ని చూసి ఒక్కొక్కరు చేస్తారన్న ఉద్దేశంలో మేము చేస్తున్నాము. 10 మంది మంచి చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు సమాజంలోని. రాష్ట్ర మాజీ మంత్రి తాడేపల్లిగూడెం మాజీ శాసనసభ్యులు స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు 5వ వర్ధంతిని సందర్భంగా బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పడాల జీవన సంధ్య వృద్ధాశ్రమంలో శుక్రవారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు దువ్వా శ్రీనివాస్, గట్టి మాణిక్యాలరావు, చిట్యాల రాంబాబు, తామరాడ చిన్న, గర్గా ప్రసాద్, గట్టెం నవీన్, గోకా మహాలక్ష్మి, ఎన్నిటి వెంకటలక్ష్మి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్వర్గీయ పైడికొండల మాణిక్యాలరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు బీజేపీ నాయకులు అలాగే మానవతా ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆయన చేసిన కార్యక్రమాలు అందరూ కూడా గుర్తుంచుకున్నారు. అలాగే ఎండోమెంట్స్ కానివ్వండి, తాడేపల్లిగూడెం పట్టణంలో వివిధ డెవలప్మెంట్స్ కానివ్వండి, ఆయన చేసినవన్నీ చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఎన్ఐటి అలాగే మున్సిపాలిటీ రిలేటెడ్. ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి బీజేపీ నాయకులు వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ చరిత్రలో సుమారు 2680 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టి నభూతో నభవిష్యత్ అనే రీతిలో ముందుకు సాగటం జరిగింది. ప్రీతమ నాయకులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారు ఈనాడు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు కానీ ఆయన ఎప్పుడూ కూడా ఆయన మన హృదయాల్లో నిలిచిపోయారు. తాడేపల్లిగూడానికి 2500 కోట్లు అభివృద్ధి చేసిన ఘనత మాణిక్యాలరావు గారికి దక్కింది. ఒక రాత్రి కార్యకర్తగా కష్టపడుతుంటే గట్టి మాణిక్యాలరావు గారు పైడికొండల మాణిక్యాలరావు గారి దగ్గర తీసుకెళ్ళి నన్ను ఇలాగ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఇలా మాలాంటి కార్యకర్తలందరినీ చాలామందిని తయారు చేసిన ఘనత పైడికొండల మాణిక్యాలరావు గారికి దక్కింది. ఎవరిని కూడా ఎప్పుడు కూడా నొప్పించే విధంగా కాకుండా అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి కార్యకర్త కానీ, ఊరుని ఎలా డెవలప్ చేయాలన్న ఉద్దేశం మీద ఆయన ఎన్నో మెలకువలతో ప్రతి కార్యకర్తని కూడా తీర్చిదిద్దారు. అలాంటి వ్యక్తి ఇవాళ లేకపోవడం మాకు చాలా బాధాకర విషయం. మాజీ దేవాదాయ శాఖ మంత్రివర్యులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, నా రాజకీయ గురువర్యులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి మరి చిన్నతనంలోనే ఎంతోమంది మహావీరుల్ని, యోధులను అందించినటువంటి జనసంఖ్యకి చిన్నప్పటి నుంచి ఆయన వెళ్ళటం, దాని ద్వారా
జాతీయ భావాలు అలవర్చుకొని పార్టీ ఇచ్చినటువంటి ఏ నిర్ణయాన్ని సరే తూచా తప్పకుండా పాటించి సిద్ధాంతాలు కలిగిన కార్యకర్తగా మా అందరికీ స్ఫూర్తిగా ఉన్న వ్యక్తి పైడికొండల మాణిక్యాలరావు గారు. పూజ్యులు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ పైడికొండల మాణిక్యాలరావు గారి 5వ వర్ధంతి సందర్భంగా ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు అనేక స్వచ్ఛంద సంస్థలు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఏదేమైనా ఈరోజు ఆయన స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు జరిగిన అభివృద్ధిలో ఆయన ముద్ర ఇప్పటికీ కూడా వేసే ఉంది. ఎందుకంటే ఎన్ని తరాలు మారినా ఆయన వేసిన అభివృద్ధి అనే ముద్రని చెరిపే శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే తాడేపల్లిగూడెం అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి దేవాలయాలు కానీ, తార్ రోడ్లు కానీ, మోడర్న్ గేప్ దగ్గర నుంచి చేసినటువంటి సీసీ రోడ్డు కానీ ఏదైనా మాణిక్యాలరావు గారిని మరింత ప్రజల్లో దగ్గరుండి గుర్తుండిపోయేలా చేస్తుందని కోరుకుంటూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ పెంటపాడు మండలం మౌంజీపాడులో శుక్రవారం ఉదయం 6:30 పెన్షన్ల పంపిణీ ప్రారంభించారు. పెంటపాడు మండలంలోనే మౌంజీపాడు గ్రామం నెంబర్ 1 స్థాయిలో నిలబడటానికి సహకరించిన సచివాలయ సిబ్బందికి, సహకరించిన ఆశా వర్కర్లకు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాతూరి రాంప్రసాద్ చౌదరి, సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ అభినందనలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ఇతర పెన్షన్ తీసుకునే అందరూ కూడా ఆనందంతో ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా పెన్షన్ పెంచుతామని చెప్పారు. అదే మాట పోషించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన 3,000 కాదనుకుని 4 ఇవ్వడానికి కార్యక్రమం చుట్టారు. దానిలో భాగంగానే ప్రతి నెల కూడా 4,000 రూపాయలు వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి, అదేవిధంగా బ్లడ్ రిలేటెడ్ వారికి అందరికీ కూడా పెన్షన్లు పెంచారు. దానిలో భాగంగానే గడిచిన 14 నెలలుగా ఎవరైతే మెయిన్గా ఈ ఫ్రేమ్లో ఉన్నవారు అందరూ కూడా వృద్ధులు కాబట్టి వృద్ధుల గురించి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా అదనంగా 1,000 చొప్పున 14 నెలలుగా 14,000, అదేవిధంగా మొదలు ఇచ్చిన 3,000 అంటే 17,000 రూపాయలు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరించి 17,000 అంటే చిన్న విషయం కాదు. ఆ 17,000తో వారు ఆరోగ్యపరంగా కానీ లేదా ఇతర అవసరాలు తీసుకోవడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు ఈ కుటుంబ ప్రభుత్వం తీసుకుంటుంది తెలియజేసుకుంటూ, స్థానిక తణుకు రోడ్డు జువ్వలపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ లలితాదేవి ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకొని శ్రీచక్రానికి విశేషంగా పాలాభిషేకం నిర్వహించారు. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా మహిళలతో సామూహిక కుంకుమ పూజ చేశారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున మహిళలకు పాల్గొని కుంకుమ పూజలు అనంతరం అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ వారం సత్యనారాయణ, సుబ్బలక్ష్మి దంపతుల కుమారుడు చిన్న వెంకటేశ్వరరావు, కుమార్తె పావని సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మానేపల్లి శ్రీనివాసరావు, పొన్నంగంటి సుందర మల్లికార్జునరావు, పొన్నంగంటి కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, గ్రంథి వీర్రాజు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో వృద్ధులకు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు అన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు స్థానిక గణేష్ నగర్లో శుక్రవారం ఉదయం కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామచంద్రరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో 1,000 రూపాయల పెన్షన్లు పెంచడానికి జగన్మోహన్ రెడ్డికే 5 సంవత్సరాలు పట్టిందని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత మొదటి నెలలోనే ఇచ్చిన మాట ప్రకారం 1,000 రూపాయలు పెంచి ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిన్నింటి దుర్గారావు, వేగే బోషయ్య, అమలాపురపు అప్పారావు, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 4,000 రూపాయలు వృద్ధులకు అందిన వెంటనే వారి ఆనందానికి హద్దు లేకుండా ఉంది. ఇటువంటి ఎవరి మీద ఆధారపడకుండా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఇంట్లో పిల్లల మీద ఆధారపడకుండా మేము గణనగా బతుకుతామని చెప్పి వాళ్ళు ఎంతో ధీమాగా, ఎంతో ధైర్యంగా చెప్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలి. కానీ అలాగే పరిపాలించే మన చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి చక్కటి పథకాలన్నీ కూడా ప్రజలకు అందేలాగా చక్కగా చేయాలి. ఇలాంటి పెద్దలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు 10 కాలాల పాటు చక్కగా ఉండాలి, రేపు రాబోయే రోజుల్లో కూడా ఆయనే ఉండాలి అని ప్రతి ఒక్కరూ ఆశీర్వదిస్తున్నారు. స్థానిక పాతూరు 12వ వార్డులో ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వార్డు ఇన్ఛార్జ్ దాట్ల జగన్నాథరాజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలగంచి రాంబాబు, బీజేపీ ఇన్ఛార్జ్ కంచర్ల రాజా, జనసేన నాయకులు పొలిశెట్టి వాణి, తెలుగుదేశం నాయకులు దోసనపూడి కృష్ణప్రసాద్, బాదంపూడి రామకృష్ణ, పాతూరు యూత్ బొబ్బిలి నర్సయ్య, ఆకుల గిరి సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
స్థానిక సవిత్రపేటలో వేయించేసి ఉన్న సాయిబాబా మందిరంలో శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా మహిళలకు కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శ్రావణ మాసం ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు చేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని తెలిపారు. ప్రతి గురువారం బాబా మందిరంలో అన్నదానం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. దీనికి దాతలు సహకరించాలని కమిటీ వారు కోరారు. శ్రావణ మాస శుభ సందర్భంగా 2వ శుక్రవారం మన తాడేపల్లిగూడెంలోని సౌదరిపేటలో వేసి ఉన్న శ్రీ శ్రీడి సత్సంగ ధ్యాన మందిరం నందు వరలక్ష్మి యొక్క వ్రతం జరుగుతుంది. ఈ వ్రతంలో కుంకుమ పూజ అర్చన జరిగింది. ఈ యొక్క గ్రామ మహిళలు అందరూ వచ్చి పాల్గొన్నారు. కానీ ఎవరైనా ఇంకా చేయించుకోవాలి పూజలు అనుకున్న వాళ్ళు ఉంటే మా యొక్క కమిటీలు కానీ పంతులు గారిని కానీ సంప్రదించవలసిగా కోరుచున్నాము. ఎక్కువగా విరివిగా స్త్రీలు ప్రాముఖ్యమైన ఈ యొక్క శ్రావణ మాసాన్ని ఉపయోగించుకొని బాబావారి యొక్క గుళ్ళు ఈ పూజలు జరిపించుకుంటారని కోరి ప్రార్థిస్తున్నాము. స్థానిక ఏలూరు రోడ్లో కాలువగట్టు వద్ద వేయించేసి ఉన్న మహంకాళమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసం 2వ శుక్రవారాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో మహిళలు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. వచ్చిన మహిళలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాదము, గాజులు వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఎగ్గిన నాగబాబు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం మహంకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు, కొత్త చీరతో అలంకరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రావణ మాసం సందర్భంగా ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న యూనియన్ బ్యాంక్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. అధికారులు ఇచ్చిన సూచనల మేరకు అగ్ని ప్రమాద సిబ్బంది వాహనంతో వచ్చి సేవలు అందించారు. ఇన్వర్టర్లో సాంకేతిక సమస్య కారణంగా అగ్ని ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. బ్యాంకు సిబ్బంది వెంటనే సరిదిద్ది ఖాతాదారులకు భయం లేకుండా చేశారు. తద్వారా బ్యాంకు యథావిధిగా పనిచేసింది. ఇది రూమ్ కూడా ఉంటుంది సార్. లేదు స్థానిక ఏలూరు రోడ్లో కాలువగట్టున గల శంకర మఠంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా చంద్రమౌళీశ్వర స్వామి, శ్రీ సర్వమంగళ అమ్మవారికి ఈ యొక్క దేవస్థానం నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య స్వామివారికి విశేష అర్చనలు జరిగాయి. స్వామివారికి అభిషేకాలు జరిగాయి. శ్రీ సర్వమంగళ అమ్మవారికి విశేషంగా 1,00,000 చామంతులతో అర్చన జరిగింది. ఈ కార్యక్రమంలో జోస్యల పాండురంగ శాస్త్రి, ఆదూరి కృష్ణమోహన్, సాగర కళ్యాణ్, చరణ్ అనేక మంది భక్తులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం మండలం ముత్యాలంబపురంలో వేంచేసి ఉన్న శ్రీ నాగ సాహిత్య షిరిడి సాయిబాబా వారి దేవాలయంలో తాడేపల్లిగూడెం గ్రామ వాస్తవ్యులు గుత్తికొండ సత్యనారాయణ, శ్రీమతి వల్లి దంపతులచే దుని ప్రారంభించి బాబా వారికి పంచామృత విశేష సహస్రనామ అర్చన పూజ కార్యక్రమాలు నిర్వహించారు. బ్రహ్మశ్రీ పల్లావజుల వెంకట సుబ్రహ్మణ్య శర్మ బ్రహ్మత్వంలో ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ దేవాలయాన్ని ఉగ్గుపాడు గ్రామ వాస్తవ్యులు కాకిలేటి వీరరాఘవుల దంపతులు బాబావారి దేవాలయాన్ని స్థాపించారు. అందరూ వెనక్కి వచ్చేయండి. శుభముహూర్తస్తు. చెంబులో పెట్టారా? సాయినాథ్ మహారాజ్కి
బేముడలు మండలం పోళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం ప్రపంచాల తల్లిపాల వారోత్సవాలు డాక్టర్ బి అరుణజ్యోతి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణజ్యోతి మాట్లాడుతూ బిడ్డ పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇవ్వడం తల్లి బిడ్డల ఆరోగ్యానికి తొలిమెట్టు అని అన్నారు. ఆగస్టు 1 నుండి 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయన్నారు. ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో తల్లులకు గర్భవతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సిబ్బంది అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి వైవి లక్ష్మణరావు, పిహెచ్ఎన్ అనురాధ, ఆరోగ్య పర్యవేక్షకులు శ్రీనివాస్, పి వాముళ్ళమ్మ, ఎంఎల్హెచ్పీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.